10 ఏళ్ల తర్వాత లోక్సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలో ప్రతిపక్ష నేత అంటే ఆషామాషి కాదు, కొన్ని పవర్స్ ఉంటాయి. కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందడమే కాదు, ఈసీ, సిబిఐ, ఈడీ వంటి సంస్థలకు చీఫ్లను నియామకంలోనూ రాహుల్ కీలక భూమిక పోషించనున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, 2 కమిషనర్లను నియమించే 3 సభ్యుల కమిటీలో రాహుల్ గాంధీ ఒకరిగా ఉంటారు. ప్రతిపక్ష నేతగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్స్, కొన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తారు. వాస్తవానికి 1969 వరకు ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేక అధికారాలు ఉండేవి కావు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత జీతభత్యాల చట్టం 1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు. అలాగే వేతనంగా 3.3 లక్షలు జెడ్ కేటగిరీ భద్రత లభిస్తుంది. పార్లమెంట్ బిల్డింగ్లో ఆయనకు కార్యాలయం, ప్రభుత్వ బంగళా, సిబ్బంది కూడా ఉంటారు. లోక్సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలి సీటు కేటాయిస్తారు.